దేవుణ్ణి ఎప్పుడూ చూడలేడు. అట్లా దేవుడు కూడా జీవుణ్ణి చూడలేడు. ఏమి ఈ మాటలోని రహస్యము ఎంపులయ్య? జీవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూడలేడు, అలాగే దేవుడు జీవుణ్ణి ఎప్పుడు చూడలేడు. ఇంకా చూసే దేవుడు అంటే జీవుడు దేవుణ్ణి చూడలేడంటే జీవుడు దేవుణ్ణి చూడాలనే ప్రయత్నం చేస్తే ఈ జీవుడు దేవుడు అయిపోతున్నాడు. ఇంకా చూసేవాడెవడు? వీడే దేవుడు అయిపోయినాడు, ఇంకా చూసేవాడెవడు? అలాగే ఆ దేవుడు కూడా జీవుణ్ణి చూడాలంటే వాడి అబ్బతరం కూడా కాదు. ఒకవేళ దేవుడు గొప్ప మొగుడు అనుకుంటాడు మీరు, వాడు గొప్పవాడు అయిపోయి అందరిని చూస్తున్నాడు, లోకమంతా చూస్తున్నాడు అనుకుంటారు. నా ఆ దేవుడు కూడా ఈ జీవుని చూడాలంటే ఆ దేవుడు జీవుడై రావాల్సిందే.